వెల్కమ్ టు కీటాక్స్. నీ ఏడుపే నా ఎదుగుదల అని లారీల వెనుక రాసి ఉండడం మనం చూస్తూ ఉంటాం. పత్రికల్లో కూడా రాజకీయపరమైన విషయాలు రాసేటప్పుడు కూడా కొన్ని రాతలు చూస్తే ఇదే గుర్తొస్తుంది. జగన్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రజ్యోతి రాసిన రాత చూస్తే ఖచ్చితంగా అవునా, జగన్ మీద ఆంధ్రజ్యోతికి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏంటి అంటే జగన్ డ్రోన్ పర్యటనకి వెళ్తున్నారట. రక్షణ కోసం ఈసారి ప్రైవేట్ గా 40 మందిని నియమించుకున్నారట. ఇంతకీ ఈ సెక్యూరిటీ ఇష్యూ ఏంటి? ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లో అసలు లాజిక్ ఎంత? ప్రైవేట్ సెక్యూరిటీ అంటున్నారు కదా, మనం ఎప్పుడైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నామా? హిస్టరీ తిరిగేస్తే ఏం తెలుస్తుంది? లెట్ us వెరిఫై ఆల్ దీస్ డీటెయిల్స్. దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ సెక్యూరిటీ అనే ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవడం గత కొద్ది నెలలుగా ఉన్నదే. జనం తండోపతండాలుగా తరలి రావడం, కాన్వాయ్ ను చుట్టుముట్టడము, జగన్ చుట్టూ గుమిగూడిపోవడం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. Z+ సెక్యూరిటీ ఉండాల్సిన జగన్ కి కనీసం రోప్ పార్టీ కూడా పెట్టలేదు అని వైసీపీ అబ్జెక్ట్ చేయడం కూడా చాలా సార్లు చూసుంటాం. మరి 50-60 మంది పోలీసులు ఉండాల్సిన Z+ కేటగిరీ సెక్యూరిటీలో నిజంగా అంత భద్రత కల్పించుంటే గనక జనం ఇలా కారు మీదకి కాన్వాయ్ మీదకి వచ్చేసే పరిస్థితి అయితే రాదు కదా. లాజికల్ గా ఆలోచిస్తే మనకి వాస్తవం ఏంటో తెలిసిపోతుంది కదా. అలా ఏం లేదు, పగడ్బందీగా సెక్యూరిటీ ఇచ్చాము అని మనమే చెప్తాము. మళ్ళీ కాన్వాయ్ లో కారు ఫలానా వాళ్ళ మీదుగా వెళ్ళిపోయింది అనే కథనాలు కూడా మనమే పుట్టిస్తాం. మరి ఇంతమంది సెక్యూరిటీ ఉంటే కాన్వాయ్ మీదకి, మన భాషలో చెప్పాలంటే కారు కిందకి జనం వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. అంటే కాంట్రాడిక్ట్ అయ్యే ఆర్గ్యుమెంట్స్ మనమే తీసుకొస్తాం. అంటే ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి జగన్ చుట్టూ ఒక నెగిటివ్ వైబ్ ఉంచాలి అనే అటెంప్ట్ లో ఇదంతా భాగం కావచ్చు. ఇప్పుడు కొత్తగా జగన్ తన సెక్యూరిటీ కోసం 40 మందిని నియమించుకున్నారు అని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. మరి వీళ్ళని పోలీసులు అనుమతిస్తారో లేదో అంటూ వివాదానికి తొలి అడుగు కూడా ఆంధ్రజ్యోతి వేసేయడం మనకు కనపడుతుంది. ఇంతకే మ్యాటర్ ఏంటి? జగన్ డోన్ వెళ్తున్నారా? రాజకీయ పర్యటన. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇంట్లో ఫంక్షన్ కోసం జగన్ వెళ్తున్న పర్యటన డోన్ అనేది. మరి అలాంటప్పుడు ఆయన పర్యటన గురించి ముందే రాయడం చూస్తే అసలు జగన్ కదలిక మీద, అడుగుల మీద జనంలోకి వెళ్తుంటే, అది రాజకీయమైన నేతల ఇంటికైనా వెళ్తుంటే ఎంత స్క్రూటినీ చేస్తోంది టీడీపీ మీడియా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక ప్రైవేట్ సెక్యూరిటీ అని ప్రత్యేకంగా రాశారు కదా. వెళ్ళిన ప్రతి చోట జనం గుమిగూడేసి మీదకు వస్తున్నప్పుడు, కాన్వాయ్కి అడ్డు తగులుతున్నప్పుడు మనం విజ్ఞప్తులు చేసినా గానీ ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు అనుకున్నప్పుడు మరి జగన్ లాంటి నాయకుడి కోసం ఆయన బృందం ఏమైనా అలాంటి అడుగులు వేసిందో ఏమో తెలియదు ఎవరికి నిజానికి. బహుశా ఆంధ్రజ్యోతి కూడా తెలుసో లేదో డౌటే, కానీ రాయడం మాత్రం రాశారు. ఈ రాతలు చూస్తుంటే నాకు ఫ్లాష్ బ్యాక్ ఒకటి గుర్తొస్తుంది. 2012 టైంలో రాష్ట్రం ఉడికెత్తిపోతూ ఉంది అన్ని రకాలుగా. ఒక పక్కన జగన్ యాత్ర, ఇంకో పక్కన తెలంగాణ ఉద్యమం, టీడీపీ మీద అన్ని వైపుల నుంచి ఎదురుగాలి కుత. ఇలాంటి టైంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఉండగా తెలంగాణలో అడుగు పెడితే జనం రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఆందోళనతో మనం MRPS కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి చుట్టూ MRPS కార్యకర్తలు ఉండేలాగా జాగ్రత్త తీసుకోవడము. కర్నూలు నుంచి మహబూబ్ నగర్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఖమ్మం నుంచి అడుగు కోస్తాలోకి వెళ్లే వరకు వాళ్ళు మన చుట్టూ పహారాగా నిలబడి మనకి కాపలా కాయడం అనేది నాకు గుర్తుంది. అప్పట్లో దగ్గరగా చూసిన చాలా మందికి ఈ విషయం తెలుసు. అంటే జనంలో వ్యతిరేకత ఉన్నప్పుడు అలాంటి చర్యలు తీసుకుంటారు. అదే వ్యవస్థ వైపు నుంచి రావాల్సినంతగా సపోర్ట్ రావడం లేదు అనుకున్నప్పుడు మరి ఆయన బృందం ఏమైనా ఆలోచించిందేమో తెలీదు. డ్రోన్ పర్యటనకి వెళ్తేనో లేకపోతే ఆ తర్వాత ఇందులో అసలు విషయాలు ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీ రియాక్షన్ తో అవన్నీ తెలిసేందుకు ఛాన్స్ ఉండొచ్చు. జగన్ మీద బోధద్దం వేసి మరి ఇలాంటి కథనాలు రాయడానికి కారణం ఏంటంటారు? మరి ముందు జగన్ ఎక్కువ గాలి పీల్చడం వల్ల తాడేపల్లి చుట్టుపక్కల ఆక్సిజన్ కరువు వచ్చింది అని కూడా రాస్తుందేమో ఆంధ్రజ్యోతి. నాకైతే డౌటే. దిస్ ఈజ్ కీటాక్స్.